బాగా డబ్బులుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవారు లేదా స్టాక్స్ కొనేవారు. ఆ తర్వాత కొందరు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ప్రారంభించారు. తాజాగా వెండిపైన పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే బంగారం వెండి ధరలు చుక్కలు నండుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మెటల్స్ పై పెట్టుబడులు సరైన నిర్ణయమేనా? స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారు, ల్యాండ్స్, గోల్డ్ కొనేవారు, ఇలా చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. బంగారం కొనాలో వెండి కొనాలో తెలియక తికమక పడుతున్నారు. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చూడకుండా బంగారం కొనుగోలు చేయటం ఎప్పుడూ మంచిదే. ముఖ్యంగా ఫైనాన్షియల్ సేఫ్టీ కోరుకునేవారు పసిడిని ఒక స్థిరమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. లాంగ్ టర్మ్ లో లాభాలు ఆశించే వాళ్లకు కూడా బంగారం మంచి పెట్టుబడి ఆప్షన్ కింద పనికొస్తుంది. ముఖ్యంగా మన దేశంలో తరతరాలుగా కుటుంబాలు దీన్ని సంపద, భద్రతకు చిహ్నంగా భావిస్తున్నాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా బంగారం కొనటం అనేది మంచి పెట్టుబడి విధానంగా పరిగణించొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా, ద్రవ్యోల్బణం పెరిగినా, కరెన్సీ విలువ తగ్గినా, ఇలా ఎలాంటి పరిస్థితుల్లో అయినా బంగారం ఒక సేఫ్ ఆప్షన్ గా పనికొస్తోంది. ఇదో దీర్ఘకాలిక సంపదగా ఉపయోగపడుతుంది. కాయిన్స్ తయారీకి పరిశ్రమల్లోనూ వెండిని విపరీతంగా వాడుతున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో దీని ధర విపరీతంగా పెరుగుతోంది. వెండి ధరల్లో మార్పులు వస్తున్నప్పటికీ లాంగ్ టర్మ్ లో దీని డిమాండ్ కూడా పెరగటమే తప్ప తగ్గటం ఉండదు. అంతేకాదు, ఒకవేళ పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉంటే కొన్నిసార్లు ఇది తక్కువ టైంలోనే ఎక్కువ లాభాన్ని ఇస్తుందని సమాచారం. కాబట్టి తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లు వెండిలో పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్, సిల్వర్ కూడా పీక్ చేరాయి. అండ్ మొత్తం అందరూ అనలిస్టులు అంటున్నారు ఈ పీక్ లో కొనటం మంచిదా కాదా అంటే, షార్ట్ టర్మ్ గ్రోత్ అయితే లేదండి, లాంగ్ టర్మ్ గ్రోత్ కి అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆల్సో రికమెండెడ్ టు డూ SIPs ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇప్పుడు కరెంట్ ఉన్న వాల్యుయేషన్ అంటే యాజ్ ఆన్ టుడే గోల్డ్ ఈస్ అట్ $4,000 అండి. నెక్స్ట్ 6 months to 1 year ఇట్ మే బికమ్ $4,200 to $4,300. అండ్ సిల్వర్ ఈజ్ అట్ $77-78. ఇట్ మే గో టు $100 అంటున్నారు. బట్ స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. రీసెంట్ స్పైక్ ఈజ్ మేజర్లీ బికాస్ ఆఫ్ ట్రంప్ తీసుకున్న ఎఫెక్ట్స్ మూలంగానే. దాని ఎఫెక్ట్స్ స్లోగా స్లో డౌన్ అవుతుంది ఇన్ నెక్స్ట్ 3 months to 6 months. హెవీ ఇన్వెస్ట్మెంట్ వద్దండి. ఓవరాల్ అలొకేషన్ ఇన్ అవర్ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ 15 to 20% రెస్ట్రిక్ట్ చేయమని అందరు అనలిస్టులు చెప్పారు. SIP ఈజ్ ఎ గుడ్ సినారియో. లాంగ్ టర్మ్ లో వెండి లేదా బంగారం ఏది కొన్నా లాభమే తప్ప నష్టం ఉండదు. కొంచెం రిస్క్ చేస్తే వెండిపై పెట్టుబడులే బెటర్. వెండి కిలో ధర హైదరాబాద్ మార్కెట్ లో 2,05,000గా ఉంది. నెల రోజుల్లోనే సిల్వర్ ధర 70,000 వరకు పెరిగాయి. రాబోయే రోజుల్లో కూడా వెండి ధర పెరగనుంది. పారిశ్రామిక డిమాండ్, పండుగ సీజన్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సహా వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ మంది వెండిలో పెట్టుబడి పెడుతున్నందున దానికి డిమాండ్ కూడా పెరిగింది. తమిళనాడులో సిల్వర్ బార్స్ పూర్తిగా అయిపోయాయని, ఆర్డర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చని ఆభరణాల వ్యాపారులు చెబుతున్నారంటే వెండిని ఏ స్థాయిలో కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సిల్వర్ బార్ కావాలంటే 10 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాల్లో వెండిని ఉపయోగిస్తున్నారు. వెండి ఆభరణాల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ పరిమితి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. పరిమితి వల్ల వెండి డిమాండ్ ను తీర్చడం అసాధ్యంగా మారుతోంది. పండుగల సీజన్ కావడంతో వెండి కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయి. వెండిని ఎలక్ట్రానిక్ వాహనాల్లో కూడా ఉపయోగిస్తున్నందున డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వెండి వస్తువులపై ప్రస్తుతం 3% GST ఉంది. గత 15 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ కంటే బంగారం ఎక్కువ రాబడిని ఇచ్చింది. రియల్ ఎస్టేట్ కన్నా బంగారంపై పెట్టుబడే రిస్క్ తక్కువ. 10 నుంచి 15 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వార్షికంగా 5.2% నుంచి 6.4% వరకు రాబడిని ఇవ్వగా, బంగారం మాత్రం 11.3% నుంచి 14% వరకు వృద్ధి చెందింది. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండటంతో ఇప్పట్లో దాని ధర తగ్గే ఛాన్స్ లేదు. కాబట్టి గోల్డ్ కొనవచ్చనంటున్నారు నిపుణులు. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడుతోంది. అమెరికాలో ఇటీవలి షట్డౌన్ పరిస్థితులు డాలర్ స్థానాన్ని మరింత దిగజార్చాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
సంవత్సరం చివరికి వచ్చేసరికి ఇంకా కోతలు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లలో అస్థిరత ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు బంగారంపై పెట్టుబడులను సురక్షితంగా భావిస్తున్నారు. 2026 తొలి అర్ధభాగంలోనే బంగారం ధరలు మరో 6% పెరిగే అవకాశం ఉందని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. సో గోల్డ్ ఆర్ సిల్వర్ దేన్నైనా కొనవచ్చు.